ఎందుకంటే ఇది రాకెట్ ఉందంటే పెద్ద రాకెట్, ఇది ఎవరినైనా కొనేయగలిగే రాకెట్. ఇది పైనుంచి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, అన్ని చంద్రబాబు నాయుడు గారు చూసుకోలేరు కదా. సో ఎక్కడికక్కడ దీన్ని ఎవరికాడు ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక పోలీసు ఉద్యోగం చేయాలి, లేదంటే సమాజం పాడైపోతుంది. పంజాబ్ ఉడతా పంజాబ్ అని సినిమా వచ్చింది ఎందుకు? డ్రగ్స్ గురించి. సో మళ్ళీ రివైవ్ అవుతున్నారు చాలా వరకు అక్కడ తగ్గి. సో ఈ డ్రగ్ పోతాం మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా ఇళ్లలో కూడా పెంచేస్తున్నారంట గంజాయి. ఇది ఈజీ ఇన్కమ్ అయిపోయింది, దొరుకుతాయి. సో ఆ గంజాయిని ఎలాగైనా అరికట్టాలి. నెక్స్ట్ నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ విషయం మీద ఆయనతో కూలంకషంగా మాట్లాడతా. ఈలోపు మన ఊర్లో మనం ఏం చేసాము అనే దాని మీద కూడా ప్రాక్టికల్గా చేసి చూపెట్టి దొరికినట్టు వేసేట. ఏ రికమెండేషన్ లేదు, ఎవరు చెప్పినా, తెలుగుదేశం వాడు కావచ్చు, వైసీపీ వాడు కావచ్చు, బీజేపీ వాడు కావచ్చు, మొహాటం లేదు. పార్టీలకు అతీతంగా ఎవడ తాగితే ఎవడ ఎంకరేజ్ చేస్తే అని వేసేయటం, జైల్లో వేసేటువంటి. సో అది ఆ విషయంలో కూడా ఈ మీడియా వాళ్ళకి కూడా ఈజీగా లొకేషన్ తెలుస్తాయి కాబట్టి ఈ గైడెన్స్ కూడా నాకు కావాలి. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో అప్పటికి పోలీసులు వస్తే సరే, లేదంటే నేను ఒక ప్రైవేట్ టీముని రెడీ చేసి ఆ టీముల్ని పంపించేస్తా. మీ కోఆపరేషన్ చాలా అవసరం. ఇక నెక్స్ట్ జోగి రమేష్ 4 రోజులుగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ అలా సరే, నన్ను అయితే అసెంబ్లీలోనే చాలా వరస్ట్గా మాట్లాడాడు. వరస్ట్గా మాట్లాడితే ముష్ నవ్వులు నవ్వుకుంటూ నచ్చావు రమేష్, నచ్చావని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు తెగమెచ్చుకున్నాడు. ఆ తర్వాత నన్ను లుచ్చా అని తిట్టినందుకు ఆయన అచ్చా అని చెప్పి మంత్రి పదవి కూడా ఇచ్చాడు. మరి మంత్రి ఇచ్చేటప్పటికి ఇదిగో ఇలాగా అగ్రిగోల్డ్ భూములు స్వాహ. పాపం నిన్న అతని వైఫ్ ఏడుస్తుంది, ఆవిడ జాలేసింది నిజంగా. భార్యకి సంబంధం ఉండకపోవచ్చు, కానీ మరి అందరూ ప్రతి తల్లి కొడుకు మొగుడు ఎంత పనికి మాలిన ఎదలైనా మంచోళ్ళైనా అనుకుంటారు. ఏ తల్లి అయినా సరే అది ప్రతి తల్లి ఊరోళ్ళందరూ ఎదలైనా తన భర్త తన బిడ్డ మంచి వాళ్ళే అన్న ఫీలింగ్లో మాతృమూర్తులు ఉండటం సహజం. మరి ఆ కుమారుడు మరి తండ్రి మంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ పేర్లు వాడి ఉంటాడు. సో బట్ అతని పేరు ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాలి, ఎందుకంటే అతను నిజం చెప్పాలి కనుక. డెఫినెట్గా త్వరలో మరి జోగి రమేష్ గారి అరెస్టు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అగ్రిగోల్డ్లో రమేష్ ఒక్కటే కాదు, నాకు తెలిసి ఒక సిఐడిలో ఒక అత్యున్నత పదవిలో ఉన్న పోలీస్ అధికారి చాలామంది దగ్గర, ఎస్పెషల్లీ షాద్నగర్ ఏరియాలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని మరి అంత మునిపే ఎవరో కొనుక్కుంటే నీకు క్యాన్సిల్ చేస్తాను, క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే ఇది లిటిగేషన్ పెట్టి ఆ సేల్ క్యాన్సిల్ చేస్తాను. మరి సేల్ క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే అప్పుడు షాద్నగర్లో బాగా పెరిగిపోయినాయి రేట్లు, 6-7 రెట్లు పెరిగిపోయినాయి. సో మరి నాకేంటి అనే కాన్సెప్ట్లో అత్యున్నత స్థాయిలో పనిచేసిన ఓ పోలీస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ చాలా డబ్బులు కొట్టేసాడని చెప్పి కూడా నాకు సాక్ష్యాలు ఉన్నాయి. సో మరి అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అగ్రిగోల్డ్ భూములు అనంతం, ఒక జోగి రమేషే కాదు, ఇంకా ఎందరో మరి డబ్బు పిచ్చి పెట్టిన రోగులు చాలామంది ఉన్నారు. జోగి దొరికాడు, ఇంకా చాలామంది దొరకాలి.